హృదయపూర్వక నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు ఎర్రపతి శ్రీనివాసరావు గారికి, బాలవారి గారికి, అమీర్ అలీ గారికి, మల్లికార్జున గారికి, మహబూబ్ గారికి, మస్తాన్ గారికి, సుబాని గారికి, మౌలానా మహమ్మద్ గారికి, ముజీబ్ గారికి, కాబా గారికి, జనసేన నుంచి కాసిం గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతో పవిత్రమైన మాసం, మీ అందరూ కూడా పాస్తూ ఉంటారు. దాంతోపాటు ఎంతో దీక్షతో ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజ్ చేయడం, నమాజ్ చేస్తూ పవిత్ర గ్రంథాన్ని చదవడం, ఈ 30 రోజులు కూడా ముస్లిం సోదరులు కూడా చేశారు. వెళ్ళినప్పుడు మసీదుగా ప్రతిసారి చెప్పేది మీ అందరికీ కూడా, మీ గ్రంథం చెప్పిన లేక ఇమాముల్ మౌజం చెప్పిన వాళ్ళు చెప్పేది ఒకటే, నిజం మాట్లాడండి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయపడండి, మంచి వాళ్ళని ప్రోత్సహించండి, ఉపయోగపడే పనులు చేయండి. ఇదేగా చెప్పేది. దీన్నే మీరు 30 రోజులు చేస్తారు, దీన్నే మిగతా 330 రోజులు కూడా ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఈ 11వ తారీఖున అయిపోతుంది రంజాన్ మాసం. నేను అడిగేది ఏమిటంటే, మీరు ఎలాగైతే ఈ సంవత్సరం పాటు ఈ పాఠాన్ని తీసుకుని వెళ్తారో ముందుకి, దాంట్లో భాగంగా వచ్చే నెల 13వ తారీఖు కూడా వీటిని గుర్తుపెట్టుకుని ఎవరైతే మీకు ఉపయోగపడతారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారో, వీరిని మీరు వచ్చే నెల 13వ తారీఖున అటువంటి వారి వైపు మీరు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరికీ కూడా ఉన్నది లేనిది ఉన్నట్టు ఈ నెల రోజులు కూడా విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు. మసీదుకి ఆల్రెడీ కాంప్లైంట్ వచ్చి నాకు తెలుసు, కుదిరితే నా మీద కూడా వేస్తారు, తిరుపతి రాయ్ గారి మీద కూడా వేస్తారు. తొందరలో వస్తాయి అవి కూడా మీ దగ్గరికి కాంప్లైంట్. నేను అడిగేది ఏంటంటే, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవన్నీ ఎన్ని వచ్చినా చదవండి. అన్ని ఎవరు ఏది చదవద్దని నేను అన్నాను. చదివిన తర్వాత పక్కన పెట్టి మీరు దీర్ఘంగా ఆలోచించండి, దీంట్లో ఎంత వాస్తవం ఉంది, మీరు చెప్పే దాంట్లో ఏది నమ్మచ్చు, ఏది మనం నిజంగా నమ్మి ముందుకెళ్ళచ్చు అనే దాన్ని ఒకసారి ఈ వచ్చే అన్ని కూడా తీసి పక్కన పెట్టి, చదివిన తర్వాత చూసిన తర్వాత పక్కన పెట్టి ఆలోచించు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికే పంపించారు. మనం ఇచ్చిన అంతా ఏమన్నా మనం నెక్స్ట్ 5 సంవత్సరాలు వస్తే అవకాశం ఇస్తే మనం ఏం చేస్తామో ఇస్తాము. మనం ఎక్కడ ఏది నెగిటివ్ గా ఎవరి గురించి ఏం మాట్లాడటం ఏం చేయటం. కానీ అవతల వైపు నుంచి మాత్రం కేవలం బురద జల్లే కార్యక్రమం మాత్రమే చేస్తాము. దాని గురించి అంతకంటే మనం ఎక్కువ సమయం కేటాయించి మాట్లాడటం అవసరం. అయితే మీ క్లారిఫికేషన్స్ మనం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. ముఖ్యంగా మీ అందరి దగ్గరికి తీసుకొని చూస్తా ఉన్నాను. మొదటిది సిఏ గురించి చెప్తా ఉన్నారు, దాని గురించి మాట్లాడుతా ఉన్నాను. చాలా ముస్లిం సోదరులు భయప్రాంతాలకు గురి చేసడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, సిఏ సంబంధించి ఆంధ్రలో ఒక్క ముస్లిం కూడా సిఏ వల్ల ఎటువంటి ఇబ్బంది పడడం. రెండవది, ఎందుకంటే ఈ సిఏ తీసుకొచ్చింది కేవలం బోర్డర్ స్టేట్స్ లో వాళ్ళు మాత్రమే. ఇక్కడైతే విదేశాల నుంచి వస్తారో అక్కడ మాత్రమే. ఆంధ్రాలో ఎవరో విదేశాల నుంచి వచ్చి స్థిరపడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఒక్క ముస్లిం కూడా ఆంధ్రాలో సిఏ వల్ల ఎటువంటి ఇబ్బంది పడదు. రెండవది ఎన్ఆర్సీ గురించి. ఎన్ఆర్సీ సంబంధించి అదేదో మతానికి సంబంధించడం, కులానికి సంబంధించడం కాదు. ఏదో ముస్లింలు ఏం చేస్తారు, హిందువులకి ఏదో, లేకపోతే ఒక కులానికి చేస్తారు ఇంకో కులానికి, అలాగే కాదు. ఆధార్ కార్డు ఎలాగో ఎన్ఆర్సీ కూడా అంతే. అందరికీ నేను ఎన్ఆర్సీ కింద
చేయాల్సి వచ్చినప్పుడు ఎన్ఆర్సీ కింద నిల్వ చేసుకోవాలి. అలాగే ఇక్కడున్న డయాస్ మీద ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఏమి మాట్లాడలేదు, చేస్తామో చేయలేదు. కానీ చేసినప్పుడు మాత్రం దానికి కులం లేదు, మతం లేదు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఒక కులానికి ఇచ్చి ఒక మతానికి ఇచ్చారు, ఇవ్వలేదు కదా? ఇచ్చారా? అందరికి ఇచ్చారు కదా. ఇది ఎన్ఆర్సీ కూడా అంతే. ఇబ్బంది కూడా మీకు చెప్పాలి. ముందు ఇబ్బంది ఏంటంటే కొద్దిగా పేదవారికి బాగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే వారు ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మీరు నేనంటే కొద్దిగా గొప్ప తిరగాలి. మరి పేదవారు అంటే వాళ్ళు తిరగడానికి ఆ సమయం ఉండదు, ఆ ఓపిక ఉండదు, డబ్బులు ఉండదు. కాబట్టి ఇబ్బంది పడేది హిందువులు ముస్లింలు కాదు, పేదవారు ఇబ్బంది పడతారు ఎన్ఆర్సీ వల్ల. కాబట్టి దాన్ని ఆ ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటాము. మూడవది 4% రిజర్వేషన్ గురించి. దీని గురించి విపరీతంగా మాట్లాడుతా ఉన్నారు. ఏదో అంతా అయిపోయింది, తీసేస్తారు, అది ఇది మాట్లాడుతా ఉన్నారు. 2014 నుంచి 2018 దాకా టీడీపీ, బీజేపీ, ఇండియా ఉంది కదా. ఆ రోజు అది పోయిందా? అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో తీర్పు రావాలి. తీర్పు వచ్చినప్పుడు చట్టం అవుతుంది, పూర్తి స్థాయి చట్టం అవుతుంది. 2014 నుంచి 2018 దాకా మేము అడిగాం బాబు గారి. మొన్న మేము సత్తెనపల్లి పెదకొండ మీటింగ్ లో కూడా మేము చెప్పించాం ఆయనతో 4% రిజర్వేషన్ గురించి. అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో 14 నుంచి 18 దాకా ఏ విధంగా అయితే మనం అన్ని విధాలుగా దాని గురించి పోరాడాము, అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం దాని గురించి ముస్లిం సోదరులకు ఉపయోగపడే విధంగానే మనం చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి బహిరంగంగా నిన్న మీటింగ్ లో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎటువంటి అపోహలు ఎన్ని క్రియేట్ చేసినా కానీ వాళ్ళు ఒకటే అడగండి. 14 నుంచి 18 దాకా కూడా ఉంది కదా, ఆ రోజు పోతే ఈ రోజు ఎందుకు పోతే అడగడం ఎవరిని అడిగింది. 4వది ఇమాంకి మోదాంకి సంబంధించి వాళ్ళ శాలరీస్ సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. దానికి ఈ 2 సంవత్సరాల నుంచి రావట్లేదు కొద్దిగా. దాని గురించి తెలుగుదేశం పార్టీ గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇమాంకి మోదాంకి ప్రతి నెల కూడా శాలరీస్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను. ఇంకొకటి దుల్హన్ పథకం గురించి. దుల్హన్ పథకానికి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దాంతో ఎక్కువ మందికి రావట్లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి దాని గురించి కూడా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. దుల్హన్ పథకానికి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టారో దాంట్లో చాలా మటుకు తగ్గించి 50,000 నుంచి పెంచుతూ ₹1,00,000 దుల్హన్ పథకం కింద అమ్మాయికి ఇచ్చే, ముస్లిం అమ్మాయికి పెళ్లి చేసుకున్నట్టు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి. ఇస్లామిక్ బ్యాంక్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ముస్లిం సోదరులు చాలా మంది చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆటోలో కానీ లేకపోతే వ్యాపారాలు చాలా చేస్తూ ఉంటారు. వారు అడిగేది, మేము వ్యాపారం చేసేప్పుడు ముఖ్యంగా మాకు కావాల్సింది ఏదైతే ఇన్వెస్ట్మెంట్, ముందు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కావాలో దానికి మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చినప్పుడు ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి డబ్బులు తీసుకొస్తామో చాలా ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి చాలా మంది ముస్లిం సోదరులు చెప్పడం జరిగింది. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి 0% వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని. చివరిగా చాలా మంది ముస్లిం సోదరులు అడిగింది ఏంటంటే, కొద్దిగా టౌన్ లో అయితే ఉన్నాయి షాదీ ఖానాలు, ఇక్కడ కూడా ఇచ్చారు. మనమే ఎంపీ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది షాదీ ఖానాకి. ఈ టౌన్ లో కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని గ్రామాల్లో కూడా అడుగుతున్నారు. కొద్దిగా జనాభా ఎక్కువ ఉంది, దాదాపు 800-900 మంది జనాభా దగ్గర అడుగుతా ఉన్నారు. సార్ మా దగ్గర పెళ్లి చేసుకోవడానికి వాటికి వీటికి ఇబ్బంది అవుతా ఉంది, షాదీ ఖానాకి కొద్దిగా మీ వైపు నుంచి ఫండింగ్ ఏమైనా ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మన పార్లమెంట్ కి వచ్చే 5 సంవత్సరాలు మన పార్లమెంట్ కి 50 షాదీ ఖానాలు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. మరొకసారి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవన్నీ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒకరు ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ దొరుకుతాయి, ఇంకొకరు ఉన్నప్పుడు కొద్దిగా దాని గురించి వెంటబడి పోరాడితే కొద్దిగా ఎక్కువ దొరుకుతాయి.
అంతేనా కొంతమంది పద్ధతి కొంతమంది ఎక్కువ. ఇవన్నీ ఒకటి. వీటన్నిటికంటే కూడా చూడవలసింది ఇందాక చెప్పినట్లు నిల్చున్న వ్యక్తి, పోటీ చేస్తున్న వ్యక్తి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దయచేసి దగ్గరగా చూడండి. చూసి మీరు ఏదైతే దేశానికి వస్తారో దానిపైన మీరు మంచిగా ఉంటారా, వీళ్ళ అహంకారంతో కాకుండా మనకి అందుబాటులో ఉంటారా, అన్ని సమయాల్లో కూడా మనకి పనులు చేసి మన పార్లమెంట్కి కానీ, మన నియోజకవర్గానికి కానీ, మన గ్రామానికి కానీ వీళ్ళుంటే అభివృద్ధి జరుగుతుందా లేదా, చివరిగా ముస్లిం సోదరులకి వీళ్ళుంటే రక్షణ ఉంటుందా లేదా. మనం వెళ్ళి చెప్పుకుంటే ఏదో ఇబ్బంది అని ఆ రోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయకుండా ఏది కరెక్ట్ అయితే, ఏది న్యాయం అయితే న్యాయమై కూర్చుంటాడా లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యే అని ఒకసారి బయలు చేసుకోండి.